పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లక్నో సూపర్ జైంట్స్ ను మళ్ళీ దంచికొట్టింది ఢిల్లీ క్యాపిటల్. అయితే లక్నోపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందడం జరిగింది. 142 రన్స్ టార్గెట్ను ఛేదంలో పేలవంగా ఆరంభించిన చివరికి మాత్రం మ్యాచ్ను గ్రాండ్గా ముగించింది ఢిల్లీ క్యాపిటల్స్. మెరుపు ఇన్నింగ్స్ ఆడారు సమీర్ రిజ్వీ. అయితే 47 బాల్స్లోనే 5 4లతో పాటుగా 4 సిక్సర్లతో 70 రన్స్ చేశారు రిజ్వీ. మరో ఎండ్లో కూడా 39 రన్స్తో తోడుగా నిలిచారు ట్రిస్టబ్, అదేవిధంగా స్టబ్లు. అదేవిధంగా ఒక్క దశలో చెప్పుకోవాలంటే గెలిచినట్టు కనిపించి మ్యాచ్ను కోల్పోయింది లక్నో. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆల్మోస్ట్ ఢిల్లీ చేతిలో వరుసగా 0-5 మ్యాచ్లు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిలో కనబడుతుంది లక్నో. ఇప్పటి వరకు జరిగినటువంటి IPL 2026లో జరిగిన 5 మ్యాచ్ల్లో చేంజింగ్ జట్లదే విజయం ఉండేటువంటి పరిస్థితులు. అయితే చేంజింగ్లో అదరు కొడుతున్నాయి ప్రధానమైనటువంటి టీమ్స్. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం ఢిల్లీ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. మొదటి 2 మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో ఆ 2 మ్యాచ్ల్లో మాత్రం కొంతవరకు భారీ లక్ష్యాలు కనిపించిన దాని తర్వాత వరుసగా కనిపిస్తున్నటువంటి మ్యాచ్లన్నీ కూడా కొంతవరకు లక్ష్యాలు తగ్గిన గెలుపు మాత్రం కొంతవరకు ఇరు టీంలకు కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితులు. నిన్న కొంతవరకు పిచ్ చిన్నదిగా ఉండడం, పరుగులకి కొంతవరకు కష్టతరంగా మారడం, వివిధ టీంలు పోషించినటువంటి రోల్ అదేవిధంగా ఏదైతే చేసినటువంటి రన్స్లో ఆల్మోస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఘన విజయం సాధించడం మాత్రం కొంతవరకు ఆ టీంకి ఒక కొత్త ఉత్సాహం అని చెప్పుకోవాలి. కానీ లక్నోలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, ఢిల్లీ విజయానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశం పైన మనతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ గారు జాయిన్ అవుతున్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్ పైన ఎలా చూడొచ్చు అంటారు? లక్నో ఓడిపోవడానికి ప్రధాన రీజన్ ఏంటి? ఫస్ట్ దీని గురించి డిస్కస్ చేద్దాం. సిరాజ్, అంటే మనం పిచ్ కండిషన్ కి సంబంధించి సాధారణంగా ఇప్పటి వరకు చేసింగ్ జట్లు గెలుస్తూ వచ్చాయి. అయితే నిన్న మాత్రం కొంత డిఫరెంట్ గా కనపడింది. అయితే పిచ్ కండిషన్ మాత్రం అది చాలా వరస్ట్ పిచ్ గానే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అహ్మదాబాద్ పిచ్ కానీ కటక్ పిచ్ కానీ ఎలా ఉంటాయో ఈ పిచ్ కూడా అలాగే కనపడింది. ఆ పిచ్ స్వభావం కూడా చాలా వరకు అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే బంతి ఎలా రియాక్ట్ అవుతుంది అక్కడ పడిన తర్వాత అనేది కూడా కొంత అర్థం కానిటువంటి పరిస్థితి. బ్యాట్స్మెన్ కూడా కొంత క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి క్రీజ్ లో నిలబడటానికి. ముఖ్యంగా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం అనేది లక్నో జైంట్స్ ను కొంత ఇబ్బంది పెట్టినటువంటి అంశం. ముఖ్యంగా రిషబ్ పంత్ వికెట్ మినహా మిగిలిన వికెట్లన్నీ కూడా పిచ్ కండిషన్ మీదనే నేను చెప్పగలుగుతాను. తర్వాత ఢిల్లీ కూడా ఫస్ట్ 4 వికెట్లు కోల్పోయినప్పటికీ కూడా కొంత వాళ్ళు చాలా వరకు కూడా కష్టపడినటువంటి పరిస్థితి క్రీజ్ లో నిలబడటానికి కానీ ఇలా ఆడటానికి కానీ. సమీర్ రిజ్వీ ఇక అటాకింగ్ ప్లే స్టార్ట్ చేయడమే కొంత ఢిల్లీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా స్లో బాల్స్ వేయగలగటం కానీ, ఆ తర్వాత లక్నో బ్యాట్స్మెన్ లో కొంతమంది కీలక ఆటగాళ్ళు ఏడెన్ మాక్రమ్ కానీ, మిష్ మార్ష్ కానీ వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోవడం, పవర్ ప్లే లో పరుగులు చేయలేకపోవడం, ఇవన్నీ కూడా లక్నోకి కొంత మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్ లో ట్రిస్టన్ స్టబ్స్ కానీ, అదే విధంగా అతను సమీర్ రిజ్వీ కానీ వీళ్ళిద్దరు కూడా నిలబడి మంచి ఇన్నింగ్స్ ఆడటం అనేది కలిసి వచ్చింది. అయితే ఇక్కడ కొంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా చేసింగ్ జట్లు విజయం సాధిస్తూ వచ్చాయి. ఇప్పుడు 4 మ్యాచ్లు జరిగితే అయితే ఈ మ్యాచ్ లో మాత్రం కొంత ఈ జట్టు విజయం సాధించడం అనేది జరిగింది. ఇంకా అంటే భవిష్యత్తు మ్యాచ్లకు సంబంధించి ఎలా ఉండబోతుంది ప్రెడిక్షన్ అనేది కొంత అంచనా వేయడం అనేది కష్టంగానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే పిచ్ కండిషన్స్ మాత్రం కొంత డిఫరెంట్ గానే ఉన్నాయి. వెంకట్ గారు, ఢిల్లీ గెలుపునకు కీ రోల్ పోషించినటువంటి మెయిన్ అంటే ఏం చెప్తారు? ఓన్లీ ఢిల్లీ క్యాపిటల్ గెలవడానికి వాళ్ళ బౌలింగ్ యూనిట్ మిక్స్ స్టార్క్ లేకపోయినప్పటికీ కూడా కొంత బలంగానే కనపడింది అనిపించింది. కొన్ని కీలక సమయాల్లో వికెట్లు తీయటం కానీ, ఫీల్డింగ్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఢిల్లీ బాగా అనిపించింది. ఇక అయితే ఇక్కడ సమీర్ రిజ్వీ ఇన్నింగ్స్ మాత్రం ఢిల్లీని గెలిపించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అతను చేసినటువంటి 70 పరుగులు ఏవైతే ఉన్నాయో అటు అంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది కొంత మంచి పరిణామం. అయితే అది తర్వాత కంటిన్యూ చేస్తాడా లేదా అనేది చూడాలి. మిగిలిన మ్యాచ్లకు సంబంధించి ఏదైనా ఉన్నప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్ లో మాత్రం వీళ్ళిద్దరూ ఢిల్లీకి అటు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయినా మిగిలిన వాళ్ళు మాత్రం కొంత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. మొదటి 2 IPL మ్యాచ్లు మనం చూసాం. స్కోర్ అయితే భారీగానే కనబడింది. తర్వాత ప్రతి మ్యాచ్లోనూ తక్కువ స్కోర్ అయి నమోదవడానికి రీజన్ ఏమంటారు? అంటే ఆ టీమ్స్ ఉన్నటువంటి బలహీనతలు అనుకోవాలా, లేదా సాధారణంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్? ఇది పిచ్ కండిషన్స్ ఉంటాయి. కొన్ని పిచెస్ మీద మనం పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఫస్ట్ మ్యాచెస్ కి అయినటువంటి స్కోర్ తర్వాత మ్యాచ్లు కావడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంది. నిన్న లక్నో పిచ్ మాత్రం అది బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనేది మనం నిన్న ఉదయం కూడా కొంత వేరియేషన్స్ ఉంటాయి. 200, 180 కొట్టినా సరే డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో అటువంటి
స్వభావం ఉన్నటువంటి పిచ్ అది. కాబట్టి అంటే ఈ తర్వాత మ్యాచెస్ కి సంబంధించి మరి అది సాధారణంగా ఐపీఎల్ అంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండేటువంటి పిచ్లు రెడీ చేస్తూ ఉంటారు. కానీ మరి దీనికి సంబంధించి మాత్రం కొంత ఈ బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ కనపడుతున్నాయి అనేటువంటి ఒపీనియన్ అయితే వినపడుతుంది. మన పంజాబ్ మ్యాచ్ లో కానీ, ఆ తర్వాత ఇప్పుడు కానీ, ఇవన్నీ కూడా. సో రన్ రేట్ పరంగా చూసుకున్న, ఓవరాల్గా చూసుకున్న లక్నో ఢిల్లీలలో టాప్ 6లో ఉండేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుందా? ఆశించవచ్చా ఈ రెండు టీమ్స్లలో? ఢిల్లీని లక్నోనే ఆశించవచ్చు. ఢిల్లీని నేను అంత చెప్పుకోలేదు కానీ లక్నో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన బలహీనంగా ఉన్నట్లు కాదు. కానీ లక్నోని అయితే మనం టాప్ 6లో అయితే ఖచ్చితంగా ఆశించవచ్చు. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం లక్నో సూపర్ జైంట్స్ను మళ్ళీ దంచి కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. లక్నోపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందడం జరిగింది. మొత్తం 142 రన్స్ టార్గెట్ ఛేదనను పేలవంగా ఆరంభించినా కూడా చివరికి మ్యాచ్ను మాత్రం గ్రాండ్గా ముగించింది ఢిల్లీ. మెరుపు ఇన్నింగ్స్ ఆడారు సమీర్ రజ్వీ. అదేవిధంగా 47 బాల్స్లోనే 5 4లతో పాటుగా 4 6లతో 70 రన్స్ చేశారు రిజ్వీ. అయితే మరో ఎండ్లో కూడా 39 రన్స్తో తోడుగా నిలిచారు ట్రిస్టన్. ఈ యొక్క దశలో గెలిచేలా కనిపించినటువంటి మ్యాచ్ను కోల్పోయింది లక్నో. ఢిల్లీ చేతిలో వరుసగా 0-5 మ్యాచ్లు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది లక్నో పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ 2026లో జరిగినటువంటి 5 మ్యాచ్ల్లో చేంజింగ్ జట్లతే విజయం ఉన్నటువంటి పరిస్థితులు. చేంజింగ్లో అదరగొడుతున్నాయి ప్రధానమైనటువంటి టీమ్స్. మనం మొదటిగా చూసుకున్న మొదటి 2 మ్యాచ్ల్లో మాత్రమే కొంతవరకు హై స్కోర్ నమోదైంది. తర్వాత అన్ని కూడా చిన్న చిన్న స్కోర్లే నమోదవ్వడానికి కూడా పిచ్చే ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తున్నారు విశ్లేషకులు. కానీ ఎంత లక్ష్యం ఉన్నా గెలుస్తుంది మాత్రం కూడా చేంజింగ్ జట్లే మాత్రం ఇక్కడ కీ రోల్ పోషిస్తున్నాయి. 5 మ్యాచ్ల్లోనూ మనం గమనించినటువంటి పరిస్థితి కూడా ఇదే విధంగా కనబడుతుంది. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆల్మోస్ట్ 142 పరుగుల ఒక స్వల్ప ఛేదనని చెప్పుకోవాలి. స్టార్టింగ్లో కొంతవరకు పేలవంగా ప్రదర్శన కనబడింది. దాని తర్వాత క్రమంగా కూడా పుంజుకున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ టాప్ 6లో మాత్రం లక్నో ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ జట్టుకున్నటువంటి బలం కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రభావం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న జరిగినటువంటి పిచ్ పరిస్థితి మాత్రం ఇరు టీంలను కొంతవరకు ఇబ్బంది పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఎక్కువ పరుగులు తీసుకోవడంలో కూడా కొంతవరకు ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఐపీఎల్లో మాత్రం అత్యంత కీలకమైనటువంటి చిన్న పిచ్గానే కనబడుతుంది నిన్న దానికి సంబంధించి. లక్నో మైదానంలో కూడా ఆల్మోస్ట్ టాస్ ఓడి బ్యాటింగ్ గెలుచుకుంది ఎల్ఎస్జీ. పరుగులు చేయడానికి మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కానీ పూర్తి స్థాయిలో మాత్రం క్రమం తప్పకుండా వికెట్లు పడడం, ఏ దశలోనూ స్కోర్ బోర్డు వేగంగా పుంజుకున్నటువంటి పరిస్థితులు నిన్న ఆల్మోస్ట్ చూసినటువంటి పరిస్థితి. చూడాలి ఓవరాల్గా మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో లక్నో చేతిలో మాత్రం పూర్తి స్థాయిలో ఢిల్లీ ఘన విజయం సాధించిన పరిస్థితి. కానీ స్కోరు నమోదు కార్యక్రమం అంటే ఏదైతే స్కోర్కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా టాప్ 6కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ఇరు జట్లకు సంబంధించినటువంటి బలాలు కానివ్వండి, బలహీనతలు కానివ్వండి, పిచ్ ప్రభావం కానివ్వండి, వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఈ మొత్తం మాత్రం ఇరు జట్ల పైన ఆల్మోస్ట్ క్లియర్ కట్గా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది.